Hi, good morning everybody. This is Uppara Srinivasulu. Welcome to our YouTube channel Sri Krishna Veni. ఇంతకు ముందు వీడియోలో మనము ట్రిగనామెట్రీ చాప్టర్కి సంబంధించిన ఫండమెంటల్ నేర్చుకున్నాము. పార్ట్ 1 వీడియోలో త్రికోణమితికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫార్ములే అలానే బేసిక్స్ కూడా నేర్చుకున్నాము. మరి ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ఫుల్గా ఉండేటట్లుగా, అంటే మేబీ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ లేకపోతే పోలీస్ కానీ ఎస్ఐ కానీ ఆర్ఆర్బి కానీ అలానే టెట్ అండ్ డిఎస్సికి కానీ ఉంటుంది. ఈ విధంగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ఫుల్గా అయ్యే విధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ని మిక్స్ చేసి ఒక టైపు ఉండేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక వీడియోలో అనమాట. అంటే ఒక కేటగిరీకి చెందినటువంటి ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక సెట్గా తీసుకొని మనము ఈ వీడియోలో ప్రజెంట్ చేసుకుందాము. ఫస్ట్గా ఒక ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసామంటే sin 18 degrees by cos 72 degrees sin 18 degrees by cos 72 degrees ఈక్వల్స్ టు డాష్ అని చెప్పని ఇచ్చాడు. ఇచ్చి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 1, సెకండ్ వన్ ఈజ్ 2, థర్డ్ వన్ ఈజ్ 3, ఫోర్త్ వన్ ఈజ్ ఇన్ఫినైట్ అని చెప్పని ఇచ్చాడు. మరి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేస్తామంటే ఏదో ఒక దాన్ని మార్చుకుంటాం అనమాట. ఇన్ కేస్ సైన్ని కాస్ లేకైనా మార్చుకోవచ్చు, లేకపోతే కాస్ని సైన్ లేకైనా మార్చుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇప్పుడు సైన్ 18 ఉంది, దాన్ని నేను ఏం చేస్తానంటే కాస్లో మార్చుకుంటా. కాస్లో మార్చుకోవాలి అన్నప్పుడు ఏ విధంగా రాసుకోవచ్చు? ఇప్పుడు కాస్ 90 - 72 రాసుకుంటా. సైన్ 90 - 72 అని చెప్పి రాస్తా. ఇది ఇన్స్టెడ్ ఆఫ్ సైన్ 18 degrees ఏమని రాస్తానంటే సైన్ 90 - 72 అని చెప్పి రాసుకుంటాం. బై తర్వాత ఏమి కాస్ 72 అలాగే రాస్తాం. ఆ తర్వాత మనకు సైన్ 90 - θ ఏమవుతుంది? కాస్ θ కదా, కాబట్టి ఏం రాస్తా? అప్పుడు ఏమవుతుంది? కాస్ 72 degrees అవుతుంది. మనకు ఏమొస్తుంది? కాస్ 72 degrees బై కాస్ 72 degrees. ఓకేనా? సైన్ 18 degrees ఏమని రాసినానంటే 90 - 72 అని చెప్పని రాసుకున్నా. తర్వాత ఇప్పుడు సైన్ 90 - θ ఏమవుతుంది? మనకు కాస్ θ అవుతుంది. కాబట్టి ఏం రాసిన? కాస్ 72 అని చెప్పి రాసుకున్నాం. ఇప్పుడు ఏమైంది? కాస్ 72 కాస్ 72 రెండు ఏమేమి ఇచ్చి మనం క్యాన్సల్ చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది అనమాట. అంటే ఏ ఆప్షను? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది అందరికీ తెలిసినటువంటి ప్రాసెస్. కానీ మనము డిఫరెంట్గా షార్ట్ కట్స్లో ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒకటి ఫార్ములా ఉంది. ఏదంటే సింపుల్గా θ1 + θ2 ఈక్వల్స్ టు 90 degrees అయితే మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే 1 వస్తుంది అనమాట. ఇది బాగా ఐడియా పెట్టుకోండి. ఇది ఇఫ్ సమ్ ఆఫ్ 2 angles ఈక్వల్స్ టు 90 degrees దెన్ వీ విల్ గెట్ ఆన్సర్ ఈజ్ 1 అనమాట. ఇఫ్ సమ్ ఆఫ్ 2 angles ఈక్వల్స్ టు 90 degrees దెన్ వీ విల్ గెట్ ఆన్సర్ ఈజ్ 1 అనమాట. మనకు ఖచ్చితంగా రెండు కోణాల మొత్తం 90 degreesకి సమానమైతే ఆన్సర్ ఏమొస్తుంది? ఖచ్చితంగా 1 వస్తుంది అనమాట. ఇది బాగా ఐడియా పెట్టుకుని అనుకోండి, ఇది చేసేచ్చాం. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ రెండు యాంగిల్స్ని 18 + 72 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 18, 72 ఎంత వస్తుంది చూడండి? 90 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 1 అనమాట. అయిపోయిందంటే ఇది బేస్ చేసుకుంటే ప్రాబ్లమ్ని ఈజీగా అన్నీ చేసుకోవచ్చు. ఈ ఫార్ములాని బేస్ చేసుకుంటే ఈజీగా చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. సేమ్ ఇదే మాదిరిగానే అంటే ఈ టైప్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కాస్ స్క్వేర్ 1 degree + కాస్ స్క్వేర్ 2 degree + కాస్ స్క్వేర్ 3 degree + ఎక్సెట్రా ఉంది. ఇక్కడ ఎక్సెట్రా లేదు, ఇది రాంగ్ ఉంది. ప్లస్ కాస్ స్క్వేర్ 87 degree + కాస్ స్క్వేర్ 88 degree + కాస్ స్క్వేర్ 89 అంటే అన్ని ప్లస్లే అనమాట. కాస్ స్క్వేర్ 1 + కాస్ స్క్వేర్ 2 + కాస్ స్క్వేర్ 3 + కాస్ స్క్వేర్ 87 + కాస్ స్క్వేర్ 88 + కాస్ స్క్వేర్ 89 అని చెప్పని ఉందన్నమాట. ఇంతకుముందు చెప్పుకుంటే మనం ఏ విధంగా θ1 + θ2 ఈక్వల్స్ టు 90 degrees అయితే ఆన్సర్ ఏమొస్తుంది? మనకు 1 వస్తుంది అనమాట. అంటే 2 angles సమ్ 90 అయితే ఆన్సర్ వచ్చేసి ఖచ్చితంగా ఏమొస్తుంది? 1 వస్తుందని చెప్పని చెప్పుకున్నాం. మరి సేమ్ అదే మాదిరిగా చూసామంటే ఇప్పుడు కాంబినేషన్ చూద్దాము. 1కి కాంబినేషన్ 89 ఉంది, అంటే 1 + 89 అంటే 1 + 89 కదా, ఎంత వస్తుంది? 90 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది? ఇక్కడ 1 అని చెప్పని అర్థం అనమాట. నెక్స్ట్ మళ్ళీ 2 + 88 ఎంత? 90. సో వీ విల్ గెట్ ఆన్సర్ ఈజ్ 1. నెక్స్ట్ 3 + 87
ఈక్వల్స్ టు 90. సో వీ విల్ గెట్ ఆన్సర్ ఈజ్ 1. మరి ఈ మూడింటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది అలా 1 + 1 + 1 అంటే 3 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 3 అనమాట. అయిపోయిందండి. వెరీ సింపుల్. లేదు సార్ నాకు ఫండమెంటల్ బేస్ మాదిరిగానే కంటెంట్తోనే చేయండి అని చెప్పి అంటే మనకి కాస్ స్క్వేర్ అన్నప్పుడే కాంబినేషన్ ఏదొస్తుంది మనకు ట్రిగ్నోమెట్రీ ఏంటి సైన్ స్క్వేర్ ఉంటుంది. అంటే ఏ విధంగా సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 కదా. ఇది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 కదా. ఆ కాంబినేషన్లో రాసుకున్నాం. ఎందుకంటే ఎలా చేస్తానంటే ఇప్పుడు కాస్ స్క్వేర్ 1ని కాంబినేషన్ ఏది కాస్ స్క్వేర్ 89 అని చెప్పి రాసుకుంటాం. కాస్ స్క్వేర్ 1 డిగ్రీ ప్లస్ కాస్ స్క్వేర్ 89 డిగ్రీ రాసుకుంటాం. తర్వాత కాస్ స్క్వేర్ 2 డిగ్రీ ప్లస్ కాస్ స్క్వేర్ 88 డిగ్రీ రాసుకుంటాం. నెక్స్ట్ కాస్ స్క్వేర్ 3 డిగ్రీ ప్లస్ కాస్ స్క్వేర్ 87 రాసుకుంటాం. ఎందుకంటే మనకు 90 మైనస్ అని చెప్పని ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇదే కాంబినేషన్ రాసుకోవాలి. అంటే సమ్ చేస్తే 90 రావాలి మనకు. 89 + 1 90, 88 + 2 90, 87 + 3 90. ఇప్పుడు ఏం చేస్తానంటే కాస్ స్క్వేర్ 1 అలానే పెట్టుకుంటా. ఏదో ఒక దాన్ని మార్చుకోవచ్చు. దీనైనా మార్చుకోవచ్చు, దీనైనా మార్చుకోవచ్చు. ఏం రాస్తా కాస్ స్క్వేర్ 90 - 1 అని చెప్పి రాస్తా. ఇన్స్టెడ్ ఆఫ్ 89 ఐ రోట్ 90 - 1 అని చెప్పి రాస్తానంటే అప్పుడు కాస్ స్క్వేర్ 1 అలానే వస్తుంది. తర్వాత కాస్ 90 - టీటా ఏమొస్తుంది మనకు సైన్ టీటా కదా. కాబట్టి ఏం రాస్తా సైన్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ సైన్ స్క్వేర్ 1 రాస్తా. ఇప్పుడు ఏమైంది మనకు కాస్ స్క్వేర్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ 1 అంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఎంత 1 వస్తుంది. అయిపోయింది. సేమ్ సిమిలర్ ఇప్పుడు కాస్ స్క్వేర్ 2 డిగ్రీ రాస్తా. దీనికి ఏమవసరం డైరెక్ట్ చెప్పొచ్చు మనం ఇప్పుడు. ఇదంతా కూడా అవసరం లేదు. ఏం రాయొచ్చు సైన్ స్క్వేర్ 2 డిగ్రీ రాసుకోవచ్చు. ఎంత వస్తుంది ఇప్పుడు దీనికి 1 వస్తుంది. సేమ్ సిమిలర్ ఇప్పుడు కాస్ స్క్వేర్ 3 ప్లస్ తర్వాత ఏమి సైన్ స్క్వేర్ 3 ఎంత వస్తుంది 1 వస్తుంది. 1 + 1 + 1 ఎంత 3. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇదే బెస్ట్ ఆప్షన్ మనకు ప్రాసెస్. ఈ ప్రాసెస్ ఫాలో అయిన అనుకోండి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సైన్ స్క్వేర్ 1 డిగ్రీ ప్లస్ సైన్ స్క్వేర్ 2 డిగ్రీ ప్లస్ సైన్ స్క్వేర్ 3 డిగ్రీ ప్లస్ సైన్ స్క్వేర్ 87 డిగ్రీ ప్లస్ సైన్ స్క్వేర్ 88 డిగ్రీ ప్లస్ సైన్ స్క్వేర్ 89 ఈజీగా వేసేయచ్చు. ఏ విధంగా ఇంతకుముందు చెప్పినట్లే θ1 ప్లస్ θ2 ఈక్వల్స్ టు 90 డిగ్రీ. దెన్ వీ విల్ గెట్ ఆన్సర్ ఈజ్ 1 అనమాట. ఓకే మనకి θ1 ప్లస్ θ2 అంటే 2 యాంగిల్స్ సమ్ 90 అయితే ఆన్సర్ ఏమొస్తుంది 1 వస్తుంది. అదే కంటెంట్ మనకి ఇప్పుడు 1 ఉంది ఇక్కడ మళ్ళీ సేమ్ 89 ఉంది. ఎంత వస్తుంది 1 + 89 90 కాబట్టి ఆన్సర్ ఎంత రావచ్చు 1 వస్తుంది అని చెప్పని అర్థం. సేమ్ మళ్ళీ 2 + 88 2 + 88 ఆన్సర్ ఎంత వస్తుంది ఖచ్చితంగా ఏమొస్తుంది 1 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 3 + 87 3 + 87 ఎంత 90 సమ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది 1 వస్తుంది. సో మనకు ఈ మూడింటిని కలిపినామంటే 1 + 1 + 1 ఎంత 3. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అంటారు. మరి లేదు సార్ మనం రెగ్యులర్ ప్రాసెస్లోకి వెళ్ళాం అనుకోండి కాంబినేషన్ ఏం తీసుకోవాలి సైన్ స్క్వేర్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ 89 తీసుకోవాలి. ఎందుకంటే మనకు రెండింటిని యాడ్ చేస్తే 90 వచ్చే కాంబినేషనే కావాలి మనకు. ఓకే నెక్స్ట్ అట్లనే సైన్ స్క్వేర్ 2 డిగ్రీ ప్లస్ సైన్ స్క్వేర్ 88 డిగ్రీ తీసుకోవాలి. తర్వాత సైన్ స్క్వేర్ 3 డిగ్రీ ప్లస్ సైన్ స్క్వేర్ 87 డిగ్రీ తీసుకోవాలి. ఇప్పుడు మనం ట్రై చేసామంటే సైన్ స్క్వేర్ 1 డిగ్రీ దీన్ని ఎలా రాస్తా 90 మైనస్ అని చెప్పి రాసుకుంటా. సైన్ స్క్వేర్ ఏం రాస్తా 90 - 1 అని చెప్పి రాస్తా. అప్పుడు ఏమొస్తుంది సైన్ స్క్వేర్ 1 డిగ్రీ ప్లస్ సైన్ 90 - θ ఈక్వల్స్ టు మనకు కాస్ θ కాబట్టి ఏం రాస్తా కాస్ స్క్వేర్ 1 డిగ్రీ. అప్పుడు ఏమైంది ఇది సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఫామ్లోకి వచ్చింది. అంటే ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 1 వస్తుందా. సేమ్ సైన్ స్క్వేర్ 1 ప్లస్ కాస్ స్క్వేర్ 1 ఏం రాయలే 1 అని చెప్పి రాస్తాం. సిమిలర్ ఇప్పుడు సేమ్ దీన్ని కూడా ఏం చేయొచ్చు మనము సైన్ స్క్వేర్ 2 డిగ్రీ ప్లస్ డైరెక్ట్ వస్తుంది. ఏమొస్తుంది కాస్ స్క్వేర్ 2 డిగ్రీ వస్తుంది. సైన్ స్క్వేర్ 2 డిగ్రీ ప్లస్ కాస్ 3 డిగ్రీ ఎంత వస్తుంది అప్పుడు 1 వస్తుంది. సేమ్ ఇది కూడా ఏం రాయొచ్చు సైన్ స్క్వేర్ 3 డిగ్రీ ప్లస్ కాస్ స్క్వేర్ 3 డిగ్రీ ఎంత 1 అనమాట. ఇప్పుడు మూడింటిని ప్లస్ చేస్తే ఎంత వస్తుంది ఆటోమేటిక్గా 3 వస్తుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ కొసెకండ్ స్క్వేర్ 47 డిగ్రీస్ మైనస్ టాన్ స్క్వేర్ 47 డిగ్రీస్. మనం ఏం చెప్పుకున్నాము θ1 ప్లస్ θ2 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్. దెన్ వీ విల్ గెట్ ఆన్సర్ ఈజ్ 1 కదా. ఇప్పుడు ఏమంటే 47 ప్లస్ 43 ఎంత వస్తుంది 90 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ 1 అనమాట. ఎన్నోది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద
రైట్ ఆన్సర్. కావాల్సి చెక్ చేద్దాం ఇప్పుడు. ఎలా అంటే ఇప్పుడు కొసెకండ్ స్క్వేర్ 47 అలానే రాసుకో. మనకి యాక్చువల్గా కొసెకండ్ అంటేనే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీ ఏది నామం వస్తుంది, కొసెకండ్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 కదా. దీన్ని బేస్ చేసుకొని చేస్తాను ఇప్పుడు కొసెకండ్ స్క్వేర్ టీటా కొసెకండ్ స్క్వేర్ 47 అలానే రాసుకుంటా. తర్వాత tan స్క్వేర్ 47 ఏమని రాస్తాను, tan స్క్వేర్ ఏమని రాస్తా 90 మైనస్ 47 అని చెప్పి రాస్తా. tan స్క్వేర్ 43ని tan స్క్వేర్ 43 డిగ్రీస్ ఏమని రాస్తా 90 మైనస్ 47 అని చెప్పి అని రాస్తాను అనమాట. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ 43 ఐ రోట్ 97 47. నెక్స్ట్ కొసెకండ్ స్క్వేర్ 47 అలానే పెట్టుకో. ఇప్పుడు tan 90 మైనస్ టీటా ఈక్వల్స్ టు కాట్ టీటా కాబట్టి ఏం రాస్తా కాట్ స్క్వేర్ 47. ఇప్పుడు ఏమైంది కొసెకండ్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఫామ్లో వచ్చింది కాబట్టి ఏం చెప్పొచ్చు ఆన్సర్ 1 అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ tan 1 డిగ్రీ ఇంటూ tan 2 డిగ్రీ ఇంటూ tan 3 డిగ్రీ ఇంటూ tan 4 డిగ్రీ ఇంటూ ఎక్సెట్రా ఇంటూ tan 89 అన్నాడు. మరి ఎలా అంటే సేమ్ అంతకుముందు మార్గనే మనం ఎలా చేసుకోవచ్చు చూడండి. ఎలా మనకు టీటా 1 ప్లస్ టీటా 2 ఈక్వల్స్ టు 9 డిగ్రీస్ అయితే ఆన్సర్ ఏమొస్తుందని చెప్పుకున్నాము 1 అని చెప్పిన. దీన్ని బేస్ చేసుకొని చేద్దాం. ఇక్కడ ఏముంది tan 1 ఉంది, tan 89 ఉంది. 89 ప్లస్ 1 ఎంత వస్తుంది, 89 ఇంటూ 89 ప్లస్ 1 ఎంత 90 కదా. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం tan 1కి 89కి ఏమని చెప్పొచ్చు ఆన్సర్ 1 అని చెప్పొచ్చు. నెక్స్ట్ అట్లా tan 2కి ఇక్కడ ఏముంటుంది tan 88 ఉంటుంది. 2 ప్లస్ 88 ఎంత 90 కాబట్టి మళ్ళీ ఏం చెప్పొచ్చు 1 అని చెప్పొచ్చు. ఇలా అంతా కాంబినేషన్స్ అన్నీ రాసుకుంటే లాస్ట్కి మిడిల్లో ఏముంటుందంటే ఇలానే చేస్తాం. tan 3కి 87, నెక్స్ట్ tan 4కి 86 అలానే రాసుకుంటే అన్ని ఇట్లనే వస్తాయి. వచ్చి మధ్యలో ఏది వస్తుందంటే tan 45 వస్తుంది అనమాట. ఇది tan 45 వస్తుంది. ఇలానే వేసుకుంటే మనం 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ ఎక్సెట్రా ఇంటూ ఏం చేయొచ్చు tan 45 ఆల్సో 1. సో ఆన్సర్ ఈజ్ 1 అనమాట. ఇది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. లేదు సార్ ప్రాసెస్ ఐ వాంట్ టు ప్రాసెస్ అన్నారు అనుకోండి, సింపుల్గా ఎలా అంటే ఓన్లీ ఇది ఒక్కటే తీసుకుందాం. tan 1 tan 89 తీసుకుందాము. tan 1 tan 89 ఏం చేస్తా tan 1 అలానే పెట్టుకుంటా. నెక్స్ట్ tan 89 ఏమని రాసుకుంటా 90 మైనస్ 1 అని చెప్పి రాసుకుంటా. ఇప్పుడు tan 1 డిగ్రీ తర్వాత tan 90 మైనస్ టీటా ఎంత వస్తుంది కాట్ 1 వస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు పార్ట్ ఆఫ్ 2 రెసిప్రోకల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈక్వల్స్ టు 1 అనమాట. 2 త్రికోణమితీయ నిష్పత్తుల 2 త్రికోణమితీయ విలోమాల నిష్పత్తి 2 త్రికోణమితీయ విలోమాల నిష్పత్తి ఏమవుతుంది 1కి సమానం. ఎందుకంటే ఇంకా క్లారిటీ రాసుకుంటే tan 1 అలానే రాస్తా. కాట్ అంటే ఏమని రాయొచ్చు 1/10 అని చెప్పి రాయొచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ 1 వస్తుంది. ఇలా ఈ కాంబినేషన్లో నెక్స్ట్ 289 ఇది 288 నెక్స్ట్ మళ్ళీ 386 87 ఇలా అన్నీ తీసుకుంటాం. అన్నీ ఏమొస్తాయి 1 అనే వస్తాయి. 1 అని వచ్చి మళ్ళీ ఏమొస్తుంది ఇట్లా 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ మిడిల్లో ఏముంటుంది tan 45 ఉంటుంది. tan 45 అంటే ఎంత మనకు 1 కదా. కాబట్టి 1 అని చెప్పి వేసుకున్నాను అనుకోండి, అంత ఆన్సర్ చేస్తుంది లాస్ట్ కూడా 1 వస్తుంది. ఇది ప్రాసెస్ మనకు. tan 10 డిగ్రీ ఇంటూ tan 15 డిగ్రీ ఇంటూ tan 75 డిగ్రీ ఇంటూ tan 80 డిగ్రీ ఈక్వల్స్ ఎట్లా ఇవన్నీ మనకు కాంబినేషన్ ఏం కావాలి టీటా 1 ప్లస్ టీటా 2 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయితే ఆన్సర్ ఏమొస్తుంది 1 వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మనం చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ 10 80 10 ప్లస్ 80 ఎంత 90. సో ఆన్సర్ ఈజ్ 1. తర్వాత 15 75 సమ్ ఈజ్ 90. సో ఆన్సర్ ఈజ్ 1. ఇక్కడ అన్ని ఇంటూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంటూ చేస్తే ఎంత వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా 1 వచ్చేస్తుంది. ఇది ప్రాసెస్. లేదు సార్ మనకు రెగ్యులర్గానే కంటెంట్ కావాలి మనకు అంటూ నేను కాంబినేషన్లో tan 10 ఇంటూ tan 80 తీసుకుంటా. తర్వాత మళ్ళీ tan 15 ఇంటూ tan 75 తీసుకుంటా. tan 10 అలానే పెట్టుకో. tan 18 ఏమని రాసుకోవచ్చు tan 90 మైనస్ 10 అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ సేమ్ tan 15 అలానే పెట్టుకో. ఇప్పుడు tan 75 ఏమని రాయొచ్చు 90 మైనస్ 15 అని చెప్పి రాసుకోవచ్చు. ఇప్పుడు tan 10 ఇంటూ ఏమొస్తుంది tan 90 మైనస్ టీటా కాట్ టీటా అంటే కాట్ 10 వస్తుంది ఇంటూ నెక్స్ట్ tan 15 అలానే పెట్టుకుంటే tan 90 మైనస్ టీటా కాట్ 15 అనమాట. అప్పుడు ఏం చేసి మనము
ఈ రెండు క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. నెక్స్ట్ ఈ రెండు క్యాన్సిల్ అయితే ఎంత వస్తుంది? 1 వస్తుంది. 1 × 1 ఎంత? 1 అనమాట. ఎందుకంటే ఇవి రెండు రెసిప్రోకల్స్ కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ 2 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఈక్వల్స్ టు 1. మనకి రెండు విలోమ త్రికోణమితీయ నిష్పత్తుల లబ్ధం ఏమవుతుంది మనకంటే 1కి సమానం అనమాట. కాబట్టి ఏం చెప్పొచ్చు మనం అంటే 1 × 1 ఎంత? 1 అని చెప్పి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎన్నోది? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. log tan 1 degree plus log tan 2 degree plus log tan 3 degree plus etc. plus log tan 89 degree అన్నాడు. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈక్వల్ టు డాష్ అన్నాడు. ఆప్షన్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 0, సెకండ్ వన్ ఈజ్ 1, థర్డ్ వన్ ఈజ్ 2, ఫోర్త్ వన్ ఈజ్ ఇన్ఫినిటీ అన్నాడు. మరి ఇక్కడ లాగ్ ఇస్తాడు కాబట్టి మనకు ఒకటి ఐడియా ఉండాలి. ఏమి? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈక్వల్స్ టు ఏం రాస్తాము? లాగ్ ఏబి అని చెప్పని ఫార్ములా రాస్తాం మనం. ఓకే, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి ఈక్వల్స్ టు లాగ్ ఏబి అంటే ఏ ఇంటూ బి అని చెప్పని అర్థం. కాబట్టి ఇక్కడ అన్నిటికీ లాగ్ ఉన్నాయి కదా, మధ్యలో ప్లస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను నేను మొత్తానికి అంతా లాగ్ ఏం రాస్తా? tan 1 ఇంటూ tan 2 డిగ్రీ ఇంటూ tan 3 డిగ్రీ ఇంటూ ఎక్సెట్రా ఇంటూ లాస్ట్ అది tan 89 డిగ్రీ అని చెప్పి రాసుకుంటాం. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చేసినాం మనం. లాగ్ ఇది కాంబినేషన్ అని చెప్పుకున్నాం. సేమ్ ఇంతకుముందు మాకు చెప్పినట్లే θ1 ప్లస్ θ2 ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ అయితే ఆన్సర్ ఏమొస్తుంది మనకు? 1 వస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ 1 89 కాంబినేషన్ అంటే 1 + 89 ఎంత వస్తుంది? 90 వస్తుంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది కదా. కాబట్టి ఏం చెప్తా? 1 అని చెప్పి రాస్తాను. నెక్స్ట్ మళ్ళీ 2కి 88 అంటే 2 + 88 ఎంత? 90. 90 అంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఎంత వస్తుంది? 1 వస్తుంది. ఇట్లానే అన్నీ వస్తాయి మనకు. వచ్చి మధ్యలో ఇక్కడ ఏమొస్తుంది లాస్ట్ కంటే ఇక్కడ మధ్యలో మిడిల్లో ఒక సింగల్ వస్తుంది. అది ఏ సింగల్ వస్తుందంటే tan 45 వస్తుంది. ఇది tan 45 వస్తుంది. ఓకే, నెక్స్ట్ లాగ్ 1 × 1 × 1 × 1 × ఎక్సెట్రా ఇంటూ tan 45 ఎంత మనకు? 1 కదా. ఇప్పుడు ఏమొస్తుంది మళ్ళీ? లాగ్ 1 × 1 × 1 ఎక్సెట్రా ఇంటూ 1 ఏమొస్తుంది? లాగ్ 1 వస్తుంది. లాగ్ 1 ఈక్వల్స్ ఎంత మనకు? 0 అనమాట. మరి కాబట్టి ఏం చెప్పొచ్చు? ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. another type question. Cos 1 degree, cos 2 degree, cos 3 degree into cos 4 degree etc. cos 100 degree equal to dash అన్నాడు. మనకి యాక్చువల్ తెలిసినది ఏవేవి? cos 0 తెలుసు, cos 30 తెలుసు, cos 45 తెలుసు, cos 60 తెలుసు, cos 90 తెలుసు. మరి 1 2 3 4 అన్నీ తెలుసా? తెలీదు. కానీ వాటికి మధ్యలో ఈ వాల్యూస్ ఉంటాయి. 0 ఉండదు. ఏముంటాయి? 30 ఉంటుంది, 45 ఉంటుంది, 60 ఉంటుంది, 90 ఉంటుంది. మరి ఈ వాల్యూస్లో అబ్జర్వ్ చేస్తే మనకు cos 90 ఎంత? 0 కదా. ఇక్కడ మధ్యలో cos 90 వస్తాయి. ఇక్కడ 0 అవుతుంది చేసుకోవచ్చు. 0 × ఎనీథింగ్ ఈ ముందు ఉంటాయి, ఉంటాయి. ముందు వాల్యూస్ ఉంటాయి కొన్ని, తర్వాత కూడా వాల్యూస్ ఉంటాయి. సో 0 × ఎనీథింగ్ ఎంత వస్తుంది? ఆన్సర్ 0 వస్తుంది. సో ఏది? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మనం ఏదో థింక్ చేయరాదు, ఇవన్నీ మనకు తెలియదు కదా డిఫరెంట్గా అని చెప్పి అనుకున్నారు అనుకోండి, ఆన్సర్ అయితే రాచుకోండి. కొద్దిగా థింక్ చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది అనదర్ టైప్. ఏమంటే √1 + cos θ/1 - cos θ. ఓకే, ఇది కూడా డాష్ అని చెప్పని ఇచ్చి విధంగా ఇచ్చాడు. ఇది secant θ + tan θ, secant θ - tan θ, cosec θ + cot θ, cosecant θ - cot అని చెప్పని ఇచ్చాడు. మరి ఎలా చేస్తాం అని అంటే ఈ విధంగా సింపుల్ డైరెక్ట్ షార్ట్కట్ ఫార్మర్కి వెళ్దాము. రెగ్యులర్గా అయితే ఎలా చేస్తామంటే డినామినేటర్ని రేషనలైజ్ చేస్తాం, అంటే హారాన్ని అకర్ణీయం చేసుకుంటే చేస్తాం అనమాట. మరి ఆ విధంగా కాకున్నట్లా నేను సింపుల్ మెథడ్ చెప్తాను. ఈ విధంగా అంటే ఈ విధంగా రూట్లో కాస్ థీటాలు ఉన్నప్పుడు న్యూమరేటర్ని మాత్రమే సైన్తో డివిజన్ చేయాలి. న్యూమరేటర్ని మాత్రమే ఏం చేయాలి? సైన్తో డివిజన్ చేసి ఆన్సర్ వేసేయాలి అంతే. ఓకే, అంటే లవాన్ని సైన్తో డివిజన్ చేయాలి. అంటే కాస్ ఉన్నప్పుడు సైన్తో డివిజన్ చేయాలి. ఇన్ కేస్ సైన్ ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తాము? కాస్తో డివిజన్ చేస్తామంట. మరి చూడండి, అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్ ఏముంది మనకు? 1 + cos θ ఉంది కదా. దీన్ని ఏం చేస్తా? sin θ వేసుకుంటా అంతే. ఇప్పుడు సపరేట్ చేస్తా ఈ విధంగా 1 sin θ + cos θ sin θ అని చెప్పి వేసుకుంటా. అప్పుడు 1 sin θ మీన్స్ cosecant θ, cos θ sin θ మీన్స్ cot θ. ఏమొచ్చింది ఆన్సరు? cosecant θ + cot θ. ఎన్నోది? థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, చాలా ఈజియెస్ట్ అనమాట. ఇన్ కేస్ సైన్ ఉంటే ఏం చేస్తాము?
అంటే కాస్తో డివిజన్ చేస్తామంటే ఈ విధంగా రూట్లో సైన్ ఉన్నాయనుకోండి అప్పుడు ఏం చేయాలి కాస్తో డివిజన్ చేస్తాం రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ టీటా బై 1 మైనస్ సైన్ టీటా మరి ఎలా చేస్తాము ఈ విధంగా రూట్లో సైన్ ఉంటే ఏం చేయాలి న్యూమరేటర్ని మాత్రమే కాస్తో డివిజన్ చేయాలి అది చెప్పుకున్నాం అట్లనే కాస్ ఉంటే ఏం చేయాలి న్యూమరేటర్ని మాత్రమే సైన్తో డివిజన్ చేయాలి ఇప్పుడు ఓన్లీ వీ టేక్ న్యూమరేటర్స్ అంతే ఓకే అంటే ఏమి 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా రాసుకుంటాం మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ రాస్తా తర్వాత ఏముంది 1 మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా అనమాట ఓకే ఇప్పుడు దీన్ని సపరేట్ రాసుకుంటే 1 బై కాస్ టీటా రాయొచ్చు తర్వాత సైన్ టీటా బై కాస్ టీటా రాసుకోవచ్చు తర్వాత ప్లస్ మళ్ళీ 1 బై కాస్ టీటా మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైన్ టీటా బై కాస్ టీటా మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు మనము తర్వాత ఇప్పుడు 1 బై కాస్ టీటా మీన్స్ సీకెంట్ టీటా ప్లస్ మళ్ళీ 1 బై కాస్ టీటా మీన్స్ సీకెంట్ టీటా అంటే ఏమొస్తుంది ఆన్సరు సారీ వాడు సైన్ కాస్ట్లో ఇచ్చాడు కాబట్టి మనం ఇలా రాసుకోరాదు ఇప్పుడు ఏం చేస్తానంటే నేను దీన్ని ఇలానే పెట్టుకుందాం 1 బై కాస్ టీటా ప్లస్ 1 బై కాస్ టీటా అంటే మేము 2 వస్తాయి కదా అంటే ఏం రాస్తా 2 బై కాస్ టీటా అని చెప్పి రాస్తా మరి ఎన్నో ఆప్షన్ మనకి ఇక్కడ ఇచ్చినది సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట అలానే ఇవ్వచ్చు లేదంటే ఇప్పుడు నేను చేసినట్లుగా అనమాట ఏది ఏమైనా రాయచ్చు మనము సీకెంట్ టీటా ప్లస్ సీకెంట్ టీటా అని చెప్పి రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది ఇది 2 సీకెంట్ అని కూడా చెప్పొచ్చు అనమాట 2 బై కాస్ టీటా బదులు ఏం చెప్పొచ్చు 2 సెకండ్ అని కూడా ఆన్సర్ చెప్పొచ్చాం ఇక్కడ ఆప్షన్ ఓన్లీ మనకు కాస్ ఇచ్చినాడు కాబట్టి నేను చెప్తున్నా సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చెప్తున్నా ఏ విధంగా 2 బై కాస్ టీటా అని చెప్పి చెప్తున్నాను అలా టైప్ ఇది ఏది ఇఫ్ కాట్ టీటా ఈక్వల్స్ టు బి బై ఏ దెన్ ఏ సైన్ టీటా ప్లస్ బి కాస్ టీటా బై ఏ సైన్ టీటా మైనస్ బి కాస్ టీటా ఈక్వల్స్ టు డాష్ అని చెప్పి నుంచి ఆప్షన్స్ ఏమన్నాడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ సెకండ్ వన్ ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ థర్డ్ వన్ ఈజ్ ఏ ప్లస్ బి బై ఏ మైనస్ సి ఫోర్త్ వన్ ఈజ్ ఏ మైనస్ బి బై ఏ ప్లస్ బి అన్నాడు మరి ఎలా చేస్తాము మనకి కాట్ టీటా ఈక్వల్ ఏమి బి బై ఏ అంటే వెంటనే మనము ఏది డయాగ్రామ్ వేసుకొని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డయాగ్రామ్ వేసుకొని ఇక్కడ టీటా వేసుకొని కాట్ టీటా మీన్స్ అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అని చెప్పని ఈ విధంగా వేసుకొని చేయరాదు ఇది లాంగ్ ప్రాసెస్ ఇది మరి సింపుల్గా ఎలా చేస్తాం అని అంటే చూడండి ఇప్పుడు కాట్ టీటా ఈక్వల్స్ ఏమన్నాడు బి బై ఏ అన్నాడు కాట్ టీటా మీన్స్ కాస్ టీటా బై సైన్ టీటా ఈక్వల్స్ ఏమి బి బై ఏ అంటే దీని మీనింగ్ ఏమి కాస్ టీటా ఈక్వల్స్ టు బి అని అర్థము సైన్ టీటా ఈక్వల్స్ టు ఈ అని అర్థం అంతే ఇప్పుడు దాంట్లో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకి ఏమని ఇచ్చినాడు ఏ సైన్ టీటా ప్లస్ బి కాస్ టీటా బై ఏ సైన్ టీటా మైనస్ బి కాస్ టీటా అని చెప్పని ఇచ్చాడు ఏ అట్లే రాసుకుంటా సైన్ టీటా మీన్స్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ కాస్ టీటా మీన్స్ బి బై మళ్ళీ ఏం చేయొచ్చు ఏ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి సో ఆన్సర్ ఈజ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట విధంగా చేయొచ్చు అనమాట ఇలా నేను ఈ వీడియోలో జస్ట్ ఓన్లీ 11 క్వశ్చన్స్ మాత్రమే ప్రజెంట్ చేశాను నెక్స్ట్ ఇంకా అనదర్ టైప్ ఇవి నెక్స్ట్ వీడియోలు కూడా ప్రజెంట్ చేస్తూ ఉంటాను ఇంకా ఒక 2-3 వీడియోస్ ఈ ట్రిగ్నామెట్రీ పైన ఎందుకంటే ఒక్కొక్క టైప్ ఉండే వాటిని ఒక వీడియోలో చేద్దామని చెప్పని డిసైడ్ అయ్యి కొన్ని క్వశ్చన్స్ బాగా సెర్చ్ చేసి మీకోసం అని చెప్పని ట్రై చేస్తున్నా కాబట్టి మా కష్టాన్ని మీరు అందరూ గుర్తించి ఈ వీడియోకు ఒక లైక్ ఇస్తారని అదేవిధంగా ఫస్ట్ టైం మీరు ఈ వీడియోని చూస్తూ ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి మీ వెల్విషర్స్కి షేర్ చేస్తారని చెప్పని ఆశిస్తూ దిస్ ఈజ్ ఉప్పర్ శ్రీనివాసులు థ్యాంక్ యూ